ప్రైజ్లాడండి. మన ప్రభువును రక్షించినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న సందేశం ద్వారా మీతో మరొకసారి మాట్లాడడానికి ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చారు. చూద్దాం, దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం పరిశోధిద్దాం. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడగాలని ఆశపడుతున్నాను. ఇఫ్ యూ బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ బిలీవర్, మీరు దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారా? దేవుని వాక్యాన్ని నమ్మితే దయచేసి దేవుని వాక్యానికి మనం అందరం లోపడదామండి. ఓకే, చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక మీరందరూ తెరవండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక. యోహాను రాసిన 3వ పత్రిక మనందరం తెరుద్దాం దయచేసి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. చెడు కార్యం కాక మంచి కార్యము అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేసేవాడే ఎవరి సంబంధట? దేవుని సంబంధి. తర్వాత కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు. దేవుని జనాంగమా, మీతో ఈ మాటలు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మాటలు ప్రకటిస్తున్నటువంటి ఇది మీకు కూడా చాలా అవసరం, ప్రాముఖ్యమైనది. మేలు చేస్తే దేవుని సంబంధి, కీడు చేస్తే దేవుని చూచినవాడు కాదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా అనేది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున ఒక వ్యక్తి ఏమనుకుంటాడంటే, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుండా మనము ఏదైనా ఈ భూమి మీద మనం దీవించబడాలన్నా, ఆశ్రదించబడాలన్నా, హెచ్చించబడాలన్నా మన హెచ్చింపు సాక్షాత్తు మన యేసే చేతిలో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తే మనం ఈ భూమి మీద వర్ధిల్లమండి. అందుకే నిత్యము కూడా ప్రభు నన్ను చూస్తున్నాడని భయభక్తులు కలిగి ఇతరులకి మేలు చేసేవారుగా ఉండాలి, కానీ ఇతరులకి కీడు చేసేవారుగా మనం ఉండకూడదు. ఏమండి, ఒకప్పుడు ప్రభువుని ఎరగవారం అయితే మనం ఇతరులకు కీడు చేస్తూ మనం ఎదగాలని సొసైటీలో మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. మనం నచ్చినట్టు జీవితం జీవిస్తాం. కానీ క్రైస్తవులు ఎలా జీవించాలంటే ఇతరుల్ని ప్రేమించాలి, ఇతరులకి మేలు చేయాలి. ఒకవేళ నువ్వు మేలు చేస్తే సాక్షాత్తు దేవుని సంబంధం బైబిల్ డిక్లేర్ చేసేసింది. ఒకవేళ నువ్వు కీడు చేస్తే, ఒక సౌలులాగా దావీదుని ఎలా చూడండి, ఎలాగైనా చంపేస్తే తన రాజ్యము తన కుమారుడికి స్థిరపరచబడదని చెప్పి ఒక అనాలోచనది. దేవుడు కాదని ఏదైనా మనం సాధించగలమండి ఈ భూమి మీద? సాధించలేం. అలాగే నువ్వు మేలు చేస్తే దేవుని సంబంధం అవుతావు, కీడు చేస్తే నువ్వు దేవుని చూచినవాడు కాదు. ఈ రోజున బైబిల్ నాకు హెచ్చరిస్తుంది. బైబిల్ అద్దం లాంటిది. బైబిల్ చెప్తుంది అర్థం. ఒకడు తన సహజ మొహం చూసుకున్నని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చదివినప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు బైబిల్కి నీ జీవితం కంపేర్ అవ్వాలి. ఈ రోజున నువ్వు నీ జీవితాన్ని బైబిల్లో చూసుకున్నప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉన్నా, దేవుని వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికినా దాన్ని మనము విడిచిపెట్టి ప్రభు చెప్పినట్టుగా మనం జీవించాలి. లేదంటే మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోద్ది, నిత్య జీవానికి వెళ్ళదు. నువ్వు కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా? 2 కేటగిరీలు బైబిల్ చూపిస్తుంది. ఒకటి, మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూచినవాడు కాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన మనం దేవుని రాజ్యానికి వెళ్ళిపోం, దేవుని సంబంధంగా పిలవడం బైబిల్ డివైడ్ చేస్తుంది. స్పష్టంగా బైబిల్ డిక్లేర్ చేసింది. బైబిల్ మనకు కంక్లూడ్ చేస్తుంది. నువ్వు మేలు చేస్తుంటే నువ్వు దేవుని సంబంధివి, నువ్వు కీడు చేస్తుంటే దేవుని చూచినవాడు కాదు. నేను మారు మనసు పొందాను, పాపక్షణ బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే అది పొరపాటు. నువ్వు బైబిల్లో ఏదైతే చెప్పాడో ప్రభు, ఆ జతిక్రమే పాపమట. మనం దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పటికీ, పాపక్షణ బాప్తిసం తీసుకున్నప్పటికీ, పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నప్పటికీ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు తన రాజ్యంలో నీ క్రియలు చూచి నీకు తన రాజ్యంలో నీ పేరు జీవగ్రంథంలో రాయబడినప్పుడు అప్పుడు నేను నిత్య జీవానికి ఆయన పంపిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని క్రైస్తవులుగా ఈ రోజున సేవకుడిగా నేను కానీ మీరు కానీ జీవించాలని ప్రభుపేట కోరుకుంటున్నాను. బైబిల్ ఏం చెప్తుందో చూశారు కదా. మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? నువ్వు మేలు చేస్తే దేవునికి సంబంధం అవుతావు. చూడండి ఎంత ఆశ్చర్యమే కదండి. మనం మేలు చేస్తే దేవుని సంబంధం అట, కీడు చేస్తే మనం దేవుని చూచినవాడు కాదని బైబిల్ చెప్తుంది. ఇంకొక లేఖన భాగాన్ని కూడా మనం చూస్తాం. త్వరగా ఒక 15 minutes లోపు నేను క్లోజ్ చేస్తాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణని ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, త్వరగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మీరు బైబిల్ మీ ముందు పెట్టుకోండి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను. చూడండి త్వరగా. అపవాది మొదటి నుండి పాపం చేయించినాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు అయిపచ్చికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాళ్ళు ఆయన బీజం కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడట. దేవుని బీజం ఎవరినైతే నిలుచుంటుందో వాడు పాపం చేయజాలడట. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లెవరో అపవాది పిల్లెవరో చాటబడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరిని ప్రేమ ప్రతివాడు దేవుని సంబంధాలు కారు. నువ్వు నీతిగా ఉండకపోతే, నీతిని జరిగించకపోతే, నువ్వు నీతిని జరిగించకపోతే, తర్వాత తన సహోదరిని
నీ సహోదరులు నువ్వు ప్రేమించకపోతే, తోటివారు నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని సంబంధాలు కారుని వాక్యం హెచ్చరిస్తావు. ఈరోజు మనం ఎన్ని ప్రసంగాలు చేసినప్పటికీ మనం ఎంతగా సొసైటీలో మనం మెప్పు పొందాలని, గౌరవం పొందాలని, ఘనత పొందాలని, మనం ఏదో చేయాలని మనం ఎన్ని చేసినా యేసుక్రీస్తు ప్రభు చెప్పింది చేయకపోతే మన భక్తంతా కూడా వ్యర్థమైపోద్దని గుర్తుపెట్టుకోండి. మీరు దేవుని సంబంధాలుగా జీవిస్తున్నారా, లేదంటే దేవుని వాక్యాన్ని విరుద్ధంగా బ్రతికితే మీరు దేవుని చూసిన వారు కాదు, అంటే దేవుని ప్రేమను కానీ దేవుని యొక్క మనసును కానీ మీరు ఎరిగిన వారు కాదండి. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, వాక్యానుసారంగా జీవించట్లేదని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఈ రోజున మనం చూడొచ్చు మనం ఒకరినొకడు ప్రేమ వల్ల మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. మనము కయ్యూరు వంటి వారమై ఉండరాదు. చూడండి, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. తర్వాత వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరునికి నీతివి గలవి ఉండేది కనుకుని కదా. ఏమండి, తన క్రియలు చెడ్డవి, తన సహోదరికి నీతిగా ఉన్నాయట. ఈ రోజున సొసైటీలో చాలామంది ఎదుటివాడు హెచ్చించబడితే, ఎదుటివాడు కొంచెం ఆశీర్దించబడితే, ఎదుటివాడు కొంచెం పేరులోకి వస్తే, కొంచెం ఫామ్లో, కొంచెం సొసైటీలో కొంచెం పేరు సంపాదిస్తే అతను ఎలా పాడు చేయాలని మన క్రైస్తవులే ఈ రోజున పూనుకుంటూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా చాలా భయంకరమైన తీర్పు ఉంటుంది. ప్రియ దేవుని జనాంగమా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, బైబిల్ చేత పట్టుకుని, నీకు ఎవడైతే కీడు చేస్తున్నాడో నువ్వు వాడిని ఏం చేస్తావంటే దీవించు. నువ్వు ఎవడైతే నీకు కీడు చేస్తున్నాడో వాడికి మేలు చేయడానికే నువ్వు ప్రయాసపడు. ఈ రోజున బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం నడవడానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఏదో మనం ప్రసంగించినంత మాత్రాన దేవుని సేవలుగా మేము పిలవబడలేం. ఏదో మీరు వచ్చి చర్చికి వచ్చినంత మాత్రాన వాక్యం వినేసి వెళ్ళిపోయినంత మాత్రం మీరు దేవుని పిల్లగా పిల్లలు. బైబిల్ చెప్తా ఉంది, ఎవరు దేవుని సంబంధులో ఎవరు దేవుని సంబంధాలు కాదు. మేలు చేస్తే దేవుని సంబంధివి, కీడు చేస్తే దేవుని చూచిన వాడు కాదు. అంతేకాదు, నువ్వు నీతిని జరిగించకపోతే, నీ తోటివాడు నీ సహోదరును ప్రేమించకపోతే దేవుని సంబంధాలు కారును బైబిల్ హెచ్చరిస్తుంది. మీరు చదవండి, తర్వాత చదివితే మీకు తేటగా అర్థమవుతుంది. మనం చూడొచ్చు, ఇంకొక వచనం కూడా మనం చూసుకుందాం. త్వరగా ఇంకో వచనం కూడా మనం చూసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి వార్త 5వ అధ్యాయం మీరు అందరూ తెరవాలని ప్రభు పేరు కోరుకుంటున్నాను. మత్తయి వార్త 5వ అధ్యాయం మనందరూ తెరుద్దాం. మత్తయి వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్న త్వరగా. ధర్మశాస్త్రులను ప్రవక్తల వచనాన్ని కొట్టివేయవచ్చని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టిపెట్టి నేను రాలేదు. ఆకాశం భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం నెరవేర్చుకు దాని నుండి ఒక పొల్లేను ఒక సున్నిని తప్పిపోదని నిత్యంగా మీతో చెప్తున్నాను. కాబట్టి యాజకుల మీకుల అల్పమైన ఒక దాన్ని మీరి మనుషులకు అలాగూ చేయి బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మీకులు అల్పడు అనబడు. అయితే వాటిని గైకుని బోధించేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్, శాస్త్రుల నీతి కంటేను పరిశుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేని మీతో చెప్తున్నాను. మీ నీతిగా ఉండకపోతే, పరిశుల కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యంలోకి, చూడండి మళ్ళీ చెబుతున్నా, శాస్త్రుల నీతి కంటేను పరిశుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్తున్నాను అంటున్నాడు. ఒకవేళ మీ నీతి శాస్త్రుల కంటే పరిశులు మీ నీతి అధికం కాకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు చెప్పేవారంతే, వాళ్ళు పాటించేవారు కాదు. అందుకే దేవుడు వాళ్ళతో పోల్చి వాళ్ళకంటే వాళ్ళ నీతి కంటే మీది అధికం కాకపోతే, మీ నీతి అధికం కాకపోతే మీరు దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ప్రియ దేవుని జనగమ, వాక్యం విన్నంత మాత్రం పరలోకి వెళ్ళాం, వాక్యం ప్రకటించిన మాత్రం పరలోకి వెళ్ళిపోం. వాక్యానుసారంగా జీవిస్తేనే పరలోకి వెళ్తామని మీరు ప్రభుపేట మీరు గుర్తుపెట్టుకుని ప్రభుపేట కోరుకుంటున్నాను, బ్రతిమాలుకుంటాను. దయచేసి ఇంకొక లేఖన భాగం చూసుకుందాం. లోకసు వార్త 6వ అధ్యాయం, త్వరగా లోకసు వార్త 6వ అధ్యాయం మనం చూసుకుందాం. నేను ముగించేస్తాను, షార్ట్ మెసేజ్గా నేను ఇవ్వడానికి నేను ప్రభు ప్రేమతో మీ ముందుకు వచ్చాను. లోకసు వార్త 6వ అధ్యాయము 46 నుంచి నేను చదువుతున్నాను. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభు చెప్తున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభా నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పింది చేయకుండా నన్ను పిలవడం దేనికై అంటున్నాడు ఆయన. నా వద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలుందునో మీకు తెలియచేతురు. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపకపోయిను. అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడిను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ప్రియ దేవుని జనాంగమా, నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మాటలు విని, ఏమండి ఆయన మాటలు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా, ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం చేయకుండా ప్రభాని పిలుచుట ఎందుకంటున్నాడు. మీరు నేను చెప్పింది చేయకుండా నన్ను పిలవడం వల్ల ఎందుకు ప్రభాని పిలుపులను దేనికి పిలుస్తున్నారు మీరు అంటూ ఆయన ఏమంటున్నాడంటే, నా వద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పును చేయవాడు ఎవరిని పోలి ఉంటాడంటే బండ మీద కట్టబడినవాడట. బండ మీద కట్టబడతా చూసారా? బండ మీద కట్టబడిన వాడి గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో మనం చూద్దాం. వాడు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన పోలి ఉండరు. వాడు ఇల్లు కట్టాలని పునాది బాగా త్రవ్వాడట. తవ్వి ఏం చేశాడట?
త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉన్నాడు. అంటే తన యొక్క ఆత్మీయ జీవితం, దేవునికి తనకున్న ఫెలోషిప్, దేవుడు చెప్పింది, దేవుడు మాట్లాడింది, దేవుడు ఏదైతే తన వాక్యం చేతులు పెట్టాడో ఆ వాక్యానుసారంగా జీవించడానికి తను ఇష్టపడుతున్నాడు. దేవుళ్ళు తను వేరు పారిందనమాట. లేదంటే తన రూట్స్ అంటారు. ఒక చెట్టు చూడండి, ఒక చెట్టు నాటితే తన రూట్స్ అంటారు, వ్రేలు. ఆ వ్రేలు ఎలాగైతే బాగా లోపలికి వెళ్ళిపోతాయో మనం కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు మాటలు మన హృదయంలో పెట్టుకుని ఆయనలో మనము ఏమవ్వాలంటే ఆయన ప్రేమ యందు మనం వేరు పారాలని మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఈ రోజున అంతేకాదు, అక్కడ మన చూద్దాం, వరద వచ్చి ప్రవాహం ఇంటి మీద వడిగా కొట్టిన అది బాగా కట్టబడింది కనుక కదిలించబడలేదట. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వాక్యం నిమిత్తము అనేక పోరాటాలు వచ్చినా వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోరు. కానీ ప్రభు చెప్పింది విని కూడా చెయ్యనివాడు, ప్రభు చెప్పింది విన్నా సరే చేయనివాడు, అయితే నా మాటలు వినియో చెయ్యనివాడు పునాది వేయక నేల మీద ఇట్టును కాని వాళ్ళు నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడట. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడును, ఆ ఇంటి పడు గొప్పదని చెప్పాడు. నేల మీద కట్టబడి నీళ్ళు ఎలాగుంటుంది, బండ మీద లోతుగా త్రవ్వి నీళ్ళు ఎలాగుంటుంది ఏమంటే మీకు తెలియదు కాదు. మీరు ఈ రోజున మీ ఎదురు పెడుతున్నాను, మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా ఏమండి, తర్వాత నీతిని జరిగిస్తున్నారా లేదా, లేదంటే నీతిని జరిగిస్తూ ఇతరులు ప్రేమిస్తున్నారా లేదా, మీరే గుర్తుపెట్టుకోండి. ప్రభు వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రభు ఏ వాక్యం అయితే మనకు చెప్తున్నాడో దాన్ని మనం సరి చేసుకుందాం. మీరు అపవాది సంబంధాలుగా ఉంటారా, లేదంటే దేవుని సంబంధాలుగా ఉంటారా? కయ్యను స్వభావంతో మనం ఈ రోజున కక్షలతో మనం రగిలిపోతే దేవుడికి దూరం అయిపోతాం, దేవుడి చేత శాపాలకు గురైపోతాం. మేలు చేయండి, ఇతరులకు మేలు చేయండి, కీడు చేయొద్దు. కీడు చేస్తే నువ్వు దేవుని చూడని వాడు కాదు. అంతేకాదు పండ మీద కట్టమని వాడుతూ ఉండాలి. ప్రభు అని పిలిచినంత మాత్రం మనం పరలోకి వెళ్ళిపోం. ప్రభు చెప్పింది చేయకపోతే మనము దేవుని రాజ్యానికి వారసులు కామని ఈ రోజున వాక్యం ద్వారా మనం తేటపడుతుంది. ఈ రోజున ప్రభు చెప్పింది చేస్తే మీరు బండ మీద కట్టబడతారు. ప్రభు చెప్పింది మీరు చేయకపోతే నేల మీద కట్టబడినట్టు. నేల మీద కట్టబడింది కొట్టుకుపోయింది, పాడైపోయింది, బండ మీద కట్టబడింది నిలబడింది. ఈ రోజున మీరు ప్రభుతో ఎలా ఉన్నారో, ఎలా జీవిస్తున్నారో, మీరు వాక్యానుసారంగా మీరు బ్రతుకుతున్నారో లేదో, మేలు చేసేవారుగా ఉన్నారో, కీడు చేసేవారుగా ఉన్నారో, నీతిని జరిగించేవారుగా ఉన్నారో, లేదంటే ఇతరుల్ని ద్వేషించేవారుగా ఉన్నారో, దేవుని వాక్యాన్ని విరుద్ధంగా బతుకుతున్నారో ఏంటో మీరు ఒకసారి వాక్యాన్ని కంపేర్ చేసుకుని దయచేసి ప్రభు దగ్గర విన్న మాట పశ్చాత్తపడి, ఆయన ఎవరైనా మారుమనసు లేకపోతే మారుమనసు పొందిన భ్రమలో ఉండి మీరు ఇష్టానుసారంగా బ్రతికితే ప్రభు దగ్గర పశ్చాత్తపడి అతిక్రమం దాచిపెట్టి వర్ధిలడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి కనికరాన్ని పొందుతాడు. దయచేసి ప్రభు దగ్గర మనం మోకరించి మేలు చేసేవారుగా ఉందాం. ఇతను కీడు చేయొద్దు, నీతిగా మనం బ్రతుకుదాం, నీతిని జరిగిద్దాం, ప్రభు రాజ్యానికి వారసులవుదాం. ఈ మాటలు యేసే దీవించును గాక. ఆమేన్, ఆమేన్.